వైసీపీ ఒకటే అనిల్ గారు ఇక్కడ ఒకటే విషయం ప్రస్తావించండి. వైసీపీ పార్టీని పెట్టారు, వైఎస్ఆర్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ అనేటువంటి ఒక పేరులో దాదాపుగా 3 పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఇంకొక పేరు, 3 పేర్లు మాత్రమే స్పష్టంగా వినిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా ఆ పార్టీ గురించి ప్రస్తావించినటువంటి పరిస్థితి లేదు. వైఎస్ఆర్ ఆశయాలకు పూర్తిగా తూట్లు పొడుస్తుంది ప్రభుత్వం అని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు. ఆమె వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ. అది వైఎస్ఆర్ అంటే వైవి సుబ్బారెడ్డి కాదు, సజ్జల కాదు, విజయసాయిరెడ్డి అన్న కాదు, ఎవరు కాదు. ఓకేనా? ఎందుకంటే ఈవెన్ వైఎస్ఆర్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నారు, పార్టీని లీడ్ చేస్తున్నారు. ఈరోజు ఎందుకు తన తండ్రి ఆశయాల్ని బతికించాలా, పేద ప్రజలకి చదువు అందించాలా, పేద ప్రజలకి పొలాలు బాగా పండించి వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలా, బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళు మొత్తాన్ని కూడా లక్షాధికారులు చేయాలా. కళ్ళేమన్నా కాకులు ఎత్తకపోయినాయా? నీ కళ్ళేమన్నా కాకులు తీసుకపోతే నీ పెనివిటి బేపనాయన కళ్ళు పెట్టుకొని చూడు. లేదు ఆయన కళ్ళు కూడా మూసుకపోతే మా గౌరవ ముఖ్యమంత్రికి చెప్పి ఆరోగ్యశ్రీకి ఉందో సీఎం రిలీఫ్ ఫండ్ కింద కళ్ళు పెట్టిస్తాను నీకు నేను. ఆ కళ్ళుతో చూడు. మీ కళ్ళకి పొరలు అడ్డం పడినాయి, 3 పొరలు 4 పొరలు అడ్డం పడినాయి. మొదటి పొర పేరు సిబిఎన్ చంద్రబాబు, రెండో పొర పేరు దత్తపుత్రుడు మీ అన్న పవన్ కళ్యాణ్, మూడోది కాంగ్రెస్ పార్టీ, 4వది నీ పెనివిటి. విషపూరితమైన వాతావరణం బ్రదర్ అనిల్ది, విషపూరితమైన వాతావరణం. ఏఎల్సీ ఆస్తుల్లో ఇన్వాల్వ్ అయ్యాడని కదా సీఎం ఎగిరి కాలుతో అంతే పోయి 2019-20లో స్టేట్లోకి రానికుండా చేసింది. ఏఎల్సీ ఆస్తులు కట్టకట్టి అమ్మాలనుకున్నారని కదా, దానికోసం కదా మీరు పగబట్టింది. ఇప్పుడు ఇవన్నీ మీరు ఏదో అడిగారు స్వలాభం, అది కుదరదని చెప్పారు. నా గవర్నమెంట్లో ఇట్లాంటి కుదరదని చెప్పాడు, అందుకు కదా మీరు కచ్చగట్టింది. ఏఎల్సీ ఆస్తులు రౌడీ షీటర్ని తీసుకొస్తారు, లాజర్ గారిని పెడతారు. 1000 కోట్ల ఆస్తులు 200 కోట్లకి బేరం పెట్టారు భాష్యం రామకృష్ణకి. అది అబద్ధమా? నేను కదా ప్రత్యక్ష సాక్షిని. నేను కదా సజ్జల గారికి తీసుకుపోయింది, సజ్జల రామకృష్ణ దగ్గరికి తీసుకుపోయింది. పరదేశ్ బాబుని చంపాలని చూడలేదా బ్రదర్ అనిలు? వీటన్నిటికీ ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం చేతగాక ఆడిపోయి వైజాగ్లో ప్రెస్ మీట్ పెట్టి బ్రదర్ అనిల్ ఆడేం మాట్లాడుతాడు? ఏం మాట్లాడుతాడు అన్నాడు? బీసీకి మేము సపోర్ట్ చేస్తాం ముఖ్యమంత్రిగా. నువ్వు ఏం పీకలేవు పంతులు, నీతో ఏం కాదు. నేను పంతులమ్మకి పంతులకి ఇద్దరికి చెప్తున్నా, శాస్త్రులు ఇద్దరికి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి మీలాంటి కోన్కిస్కాలు ఎంతమంది వచ్చినా పిల్లంటికి కూడా ఓడదు. ఆల్రెడీ చెప్పాడని నా బొచ్చు కూడా పీకలేరని. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో నిలబడి ఉన్నారు. చంద్రబాబు నాయుడికి మళ్ళీ గ్రాఫిక్స్ చూపించలా, చంద్రబాబు నాయుడు మళ్ళీ బ్యానర్లు వేసి చూపించలా, చంద్రబాబు నాయుడికి మళ్ళీ చార్టెడ్ ఫ్లైట్లో తిరగలా, చంద్రబాబు నాయుడికి మళ్ళీ ముడిగుడ్డలు కూడా బిల్లులు వేసిన పరిస్థితులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చాలా ట్రాన్స్పరెంట్గా పనిచేస్తున్నారు. నవరత్న పథకాలను ఇంప్లిమెంట్ చేశారు. బ్యానర్లు వేసి స్క్రీన్ల మీద ఫ్లాట్లు బిల్డింగులు చూపించలా, నిజంగా పేదోడికి ఇళ్ల పట్టా ఇచ్చాడు. మీడియానే సాక్ష్యం, ప్రజలే సాక్ష్యం. ఇళ్ల పట్టా ఇచ్చాడు, ఇల్లు కట్టించాడు, కంప్లీట్ అయిపోయినాయి. కొన్ని నగరాలైన ఇల్లు బిలో పావర్టీ లైన్ అంటే ఇల్లు లేని వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చింది. కోడి కుయ్యక ముందే 1వ తారీఖున పొద్దున 5:30కి వాలంటీర్ పోయి తలుపు కొట్టి ముసలమ్మకి అవ్వకి తాతకి పెన్షన్ ఇస్తా ఉన్నాడు. ఈ మాట అబద్ధమా? ఇది అభివృద్ధి కాదా? మెట్రో అడుగుతావు, మెట్రో యాడికెళ్ళి మెట్రో? బతికేదానికి మనిషి కూడు గుడ్డ ఇల్లు 3 కావాలా, వాటిని సమకూరుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడప్పుడే ఆంధ్ర రాష్ట్రానికి మెట్రో అవసరంలా, మెట్రో రావాల్సిన టైంలో వస్తుంది. ప్రజలు దీవిచ్చారు, ఫుల్ ప్లెడ్జ్డ్గా ఈ పరిపాలనని కొనసాగిస్తారు. షర్మిలా శాస్త్రి వచ్చినా, ఇంకొక శాస్త్రి వచ్చినా, ఇంకొక చౌదరి వచ్చినా, ఇంకొక నాయుడు గారు వచ్చినా, ఎవరొచ్చినా ప్రజలకి సమాధానం చెప్పాల్సిందే, ప్రజా తీర్పుని అంగీకరించాల్సిందే. రాజశేఖర్ రెడ్డి గారికి అసలు సిసలైన వారసుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే, షర్మిల కాదు. ఎందుకంటే నువ్వు ఆడపిల్లవు కాబట్టి. నువ్వే అన్నావుగా ఆడపిల్ల అయింది, ఆడపిల్లను కాబట్టి ఆడపిల్ల అన్నావు. నువ్వు ఆడపిల్లవే, ఆ శాస్త్రి గారి భార్యవే.